హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చి సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ నాగబాబు ఇటు చూడరా, సిగ్గుపడుతున్నాడు వీడు. ఇంకో బన్నీ ఇటు చూడు, కింది కొంగరా. పొద్దుగా లేవగా తయారవుతుంది వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, నన్ను లేకపోతే అస్సలు లేవకపోతుండే. మా మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సంక్రాంతి ముగ్గులు స్టార్ట్ అయినాయి మా ఇంటి దగ్గర. మా మమ్మీ వేస్తుంది, ఇక్కడ ఫెబా కూడా వేస్తుంది ముగ్గు. వీళ్ళందరూ దైవాంశ కోసం వచ్చినారు. ఇంకా మా దైవాంశ మా చెల్లె ఇదొక ముగ్గు, ఇదొక ముగ్గు. ఇప్పటివరకు నేనే వేసిన ముగ్గులని. ఇంకా నాన్న మా బార్బీ చూడు ముగ్గులన్నీ తొక్కుంటూ తిరుగుతుంది. ఫైనల్గా అయితే మా ముగ్గులు కంప్లీట్ అయినాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో. ఇదొక డిజైన్, ఇదొక డిజైన్. బొడ్డమ్మలు ఇంకా ఇలా 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 మా బ్లాక్ అంతా నింపేసినాం. ఇటు సైడు అటు సైడు అంతా నింపేసినాం. ఇదిగో ఇంటి ముందు ముగ్గు అయితే ఇది ఫైనల్గా. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, బాగుందా? చెల్లి అయితే వంటలు స్టార్ట్ చేసింది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? పూరి స్టార్ట్ చేస్తుంది మా చెల్లి. హాయ్ ఫ్రెండ్స్, వంటలు ఎక్కడి వరకు వచ్చినాయి చూద్దాం. మా మమ్మీ మిర్చి బజ్జీ చేసింది. ఒక సైడ్ చాయ్ మసులుతుంది, ఒక సైడ్ శనగపప్పు బజ్జీల కోసం పిండి ప్రిపేర్ చేసినాం. ఇక్కడ మా చెల్లి ఆలుగడ్డలు కోస్తుంది, ఆలుగడ్డ బజ్జీ కోసం. మా తమ్ముడు మురుకులు తింటున్నాడు. వీడియో అనగానే మురుకులు వెనకాల పెట్టేసి. ఫ్రెండ్స్, he's my sweetest and cutest, my sweetest handsome son. మా డాడీ అయితే పూజ చేస్తుండు. మా నాయనమ్మ తాత వాళ్ళకి ఇట్లా ఫోటో లేకుండా చేస్తే పెద్ద మనుషులందరికీ చెందుతుందంట. అందుకోసమని ఇట్లా పూజ చేస్తుండు. మా డాడీ అయితే మా నాయనమ్మ తాతకి నైవేద్యాలు పెడతాం ప్రతి సంక్రాంతికి. మా మమ్మీ పూజ మొక్కుతుంది, మా నాయనమ్మ తాతకి శాఖలు పెడుతుంది. నేను మొక్కుతున్నా, ఇంకా మా చెల్లి మొక్కుతుంది. ప్రతి సంక్రాంతికి పెడతాం. మా నాయనమ్మ తాతకి ఎదురు చూస్తారంట కదా పెద్ద మనుషులు, దానికోసం మనం పెడతా ఉంటాం. దసరాకి ఇంకా సంక్రాంతికి. మా తమ్ముడు మొక్కుతున్నాడు. ఫ్రెండ్స్, అందరం కూర్చొని తింటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఒక బుక్ ఎక్కువ పోతుంది, ఇంకా అందరం చూసుకుంటుంది తింటుంటే.